నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. సో ఇవాళ శ్రీనగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉపాలయంగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ జరగబోతోంది. అంటే గజారోహణ అంటే అయ్యప్ప స్వామి వారిని గజవాహనంపై అంటే ఏనుగుపై ఊరేగిస్తూ నగర వీధుల్లో తిప్పుతారనమాట. సో అత్యంత వైభవంగా దాదాపు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకను. సో ఈ వేడుక ఫస్ట్ 5 గంటలకి సుప్రభాతంతో ప్రారంభమైన ఈ వేడుక ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అయ్యప్ప స్వామికి నగలు అంటే శబరిమలలో ఎలాగైతే ఏ విధంగా అయితే మనకి నగలు తీసుకొస్తారో అంటే వనం నుంచి స్వామివారి నగలను పెట్టెలను వాటిని ఎంత వైభవంగా అంటే ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరిస్తారో అదేవిధంగా దాదాపు 20 ఏళ్ళుగా కూడా స్వామివారికి ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామికి కూడా అదే విధమైన వేడుకలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో అంతే వైభవంగా ఏమాత్రం భక్తి శ్రద్ధలు అంటే భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న సువర్ణభూమి ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో సువర్ణభూమి ఆఫీస్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి స్పాన్సర్ చేస్తూ ఉంటారంటే ఎవ్రీ ఇయర్. సో అక్కడ తిరు ఆభరణ ఊరేగింపు మహోత్సవం జరుగుతూ ఉంది ఇవాళ. సో ఇక్కడ తిరు ఆభరణ ఊరేగింపు మహోత్సవం అత్యంత వైభవంగా వందలాది మంది స్వాముల నడుమ ఇప్పుడే ఇలా తరలి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఆ తర్వాత అక్కడ శ్రీనగర్ కాలనీ ఆలయంలో మనకి ఈ పడి పూజ ఇవంటే ఆ స్వామివారికి ఈ నగలు తీసుకెళ్ళిన ఈ నగలు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇవే నగలు అనమాట. ఈ పెట్టెల్లో 2 పెట్టెల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో ఉత్సాహంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ నగలు స్వామివారికి అలంకరించి అక్కడ పూజలో ఆయనని భక్తి పారవశంతో పూజించి ఆ తర్వాత మళ్ళీ ఆ నగల్ని ఇలాగే దాచిపెడతారు. ఎలాగైతే శబరిమలలో పూజ అనంతరం మళ్ళీ నగలను వనంలో చేరుస్తారో అదేవిధంగా పూజ అనంతరం ఆ నగలు ఆభరణాలను కూడా తొలగించేస్తారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆభరణాలు శ్రీనగర్ కాలనీ ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామి చెంతకు చేరుతున్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో అక్కడ స్వామివారి పూజలు ఎలా నిర్వహిస్తారు, ఆ తర్వాత సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించే గజారోహణ కార్యక్రమం అనేది చాలా స్పెషల్ అనమాట. నగరంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం చాలా అరుదైపోయిన రోజుల్లో కూడా అంత వైభవంగా అంటే దాదాపు కేరళ నుంచి బ్యాండ్ బాజాలను తీసుకొచ్చారు. అంటే కేరళ బ్యాండ్ స్పెషల్ బ్యాండ్ని కూడా ఇక్కడ అంటే శబరిమలలో ఏ విధంగా అయితే ఆ ధ్వనులు వినిపిస్తాయో అది ప్రతిబింబించాలనే ఒక ఉద్దేశంతో ఆ బ్యాండ్లను కూడా తెప్పించడం జరిగింది. ఆలయ అధికారులు స్వచ్ఛందంగా వచ్చే వాలంటీర్గా కూడా కొంతమంది వచ్చి స్వామివారికి సేవ చేస్తాం, మేము కూడా పూజిస్తామని చెప్పి ముందుకు రావడం అయితే జరుగుతూ ఉంది. సో అలాగే మనకి సాయంత్రం గజారోహణ సమయంలో ఇప్పుడు మహాపడిపూజ సమయంలోనూ కేరళ నుంచి వచ్చిన అర్చకులు ప్రత్యేకంగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించడానికి కేరళ నుంచి తరలివచ్చారు. సో అంతటి ఘన చరిత్ర ఉంది శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్కి. సో ఇప్పుడు ఆ టెంపుల్లో ఆయన ఆభరణాలు ఆయనకి అలంకరించి ఆ తర్వాత పూజలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవం కూడా మనం చూద్దాం.
చేసుకోండి స్వామి, ఫోకస్ కాదు, ఫస్ట్ ఏం పట్టుకోకండి, ఆభరణాలు టచ్ చేయకూడదు, దూరం నుంచి దండం పెట్టుకోండి అట్లా. స్వామి దర్శనం చేసుకున్నా రావాలి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. స్వామి ఆ పాటలు కూడా వచ్చేయండి, మిగతా వాళ్ళకి చూడడానికి వస్తారు. అప్పన్న స్వామి వాటి ఇరుక్కు చేసుకుని నడవాలి. స్వామి సూర్య సూర్య స్వామి చూసుకుని నడవండి. పాండస్వామి చేరుకోండి, స్వామి లోపలికి వెళ్తారు. టచ్ చేయండి స్వామి, టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. స్వామి రఘు రఘు స్వామి
డోంట్ టచ్. అగో నీకు ఉంటది నీకు ఎక్సైట్మెంట్ ఎక్కువ. సార్ కొంచెం రఘు రఘు స్వామి చూసుకునే వాళ్ళు పక్కన సైడ్. మంచి స్వామి పవన్ స్వామి పంపి ఇక పంపి. స్వామి నడవాలి, బయటకు రండి స్వామి. అయ్యప్ప నడవాలి, అయ్యప్ప నడవాలి, నడవాలి స్వామి, నడవండి స్వామి, నడవాలి. అయిపోతుంది స్వామి. ఇక వస్తారు మొత్తం మీ ఫ్యామిలీ అంతా. రఘు
స్వామి ఇటు వస్తారు. కొంచెం ఆమె వీడియో సభ్యులు కూడా కొంచెం రైట్ రైట్ స్వామి మాటల్ని రమ్మనండి సార్. స్వామి అయ్యప్ప జరిగిన ఒకసారి అందరూ జరపండి. కొడతావా కొబ్బరికాయ? కొడతారు అలవాటు అవుతుంది కొట్టుతా. స్వామి ఆ పంచ తీసుకోండి.
ఒకసారి మీరు సరిగ్గా పెట్టుకోండి. పట్టుకున్నాం పెట్టి లేపండి ఒకసారి. సరిగ్గా పెట్టుకోండి. హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధారణ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి శ్రీనగర్లో ఉన్న హైదరాబాద్ శ్రీనగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రఖ్యాతిగాంచింది. సో అయ్యప్ప స్వాములందరూ 41 రోజుల పాటు అత్యంత కఠినమైన దీక్ష పూని ఆ తర్వాత అయ్యప్ప శబరిమలకి తరలి వెళ్తారు. ఆ క్రమంలోనే ఆ ఆలయంలో ఈవోలు కానీ అధికారులు వాళ్ళందరూ కలిసి ఒక గజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మాసంలో అంటే ఈ 41 రోజుల్లో ఏదో ఒక రోజు ఇలాంటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 25 ఏళ్లుగా ఈ సంప్రదాయం అనేది కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఆ అయ్యప్ప స్వామికి ఆ శబరిమలలో ఏ విధంగా అయితే మనకి వనం నుంచి ఆభరణాలు తీసుకెళ్తారో అదే విధంగా ఇక్కడ సువర్ణ భూమి వెంచర్స్ వాళ్ళ డెవలపర్స్ స్పాన్సర్ చేస్తున్న నగలను జూబ్లీ హిల్స్ నుంచి మన శ్రీనగర్ కాలనీ అయ్యప్ప టెంపుల్కి తీసుకెళ్తారు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మహాపడియాగం జరుగుతుంది, పడి పూజ చేస్తారు. అనంతరం సాయంత్రం వైభవంగా గజారోహణ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు దృశ్యాలు. సో కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక బ్రాండ్ బాజాలు మేళం, సన్నాయి మేళము ఈ అత్యంత వైభవంగా స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాల ముందు స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమోగిపోతోంది ప్రాంతం అంతా. సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న ఈ స్వర్ణభూమి ఆఫీస్ నుంచి ఆభరణాలను తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి. అనంతరం ఇక్కడ ఈరోజు గజారోహణ కార్యక్రమం ఉన్నందున అచ్చం శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మినీ శబరిమలని తలపిస్తూ ఉంది. ఇక్కడైతే స్వాములు వందలాది మంది స్వాములు తరలి వచ్చారు. సో వందలాది మంది స్వాముల సమక్షంలో ఆ స్వామి వారి అయ్యప్ప స్వామి ఆభరణాలని శ్రీనగర్ కాలనీలోనే అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్తున్నారు. సో ఊరేగింపుగా అత్యంత వైభవంగా నగరమంతా మారుమోగిపోతూ ఉంది స్వామియే శరణమయ్యప్ప అనే ధ్వనాల ముందు. సో చూస్తున్నట్టయితే మనకి సన్నాయి మేళం కేరళ ప్రత్యేక బ్రాండ్ అంటే స్వామి బంగారు ఆభరణాలను తీసుకెళ్తున్న దృశ్యాలు
ఆభరణ ఊరేగింపు మహోత్సవం. కొనిచ్చిందంట. సో ఇక్కడ చెప్తా. సో శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో లావణ్య గారు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడంలో ఆవిడ దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ మనతో పాటు తను ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. వైభవంగా జరుగుతుంది. అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమాలు గత 20 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 42 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఇందులో భాగంగా గజారోహణం, తర్వాత ఈ స్వామివారి పడి పూజ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఇప్పుడు స్వామివారి నగలన్నీ కూడా సువర్ణభూమి వాళ్ళు చేయించారు. యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి శబరిమలలో ఏ విధంగా అయితే ఊరేగింపుగా వస్తాయో నగలు స్వామివారిని అలంకరిస్తారో ఆ రకంగా మన దేవాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్ని పూజా కార్యక్రమాలు కూడా శబరిమలలో నిర్వహించిన విధంగానే ఇక్కడ కూడా నిర్వహిస్తాము. పోయిన లాస్ట్ ఇయర్ అయితే గద్దలు గరుడ వాహన అంటారు కదా, నగలతో పాటుగా వచ్చాయన్నమాట. అది చాలా వైరల్ అయింది మన దేవస్థానం. అండ్ ఇక్కడ ప్రతి ఏటా కూడా నగలు తెచ్చే సమయంలో పక్షులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. గద్దలు రైట్, గరుత్మంతుడి స్వరూపం కదా. గద్దలు అలా స్వామివారి నగలతో పాటుగా ఊరేగింపుగా దేవాలయానికి వచ్చాయి లాస్ట్ ఇయర్. అంటే ప్రతిసారి అలా వస్తాయి. అండ్ ఇప్పుడు ఇందాక మొదలైన దగ్గర కూడా చూసాం మనము, కొన్ని పక్షులు అయితే ఆనందంగా ఎగురుతూ ఉన్నట్టుగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఎప్పుడు ఇంతే వైభవంగా జరుగుతుందా? దాదాపు 20 ఏళ్ళకి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలా నిర్వహిస్తారు మీరు? మాకు మణికంఠ సేవా సమితి అని వాళ్ళే టేకప్ చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు ముందుండి నడిపిస్తారు ఇదంతా కార్యక్రమాన్ని. వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. మా దేవాదాయ శాఖ తరపున అరేంజ్మెంట్స్ అవి చేస్తాం మేము. దానికి భక్తులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటాము. మేమందరం ఒక టీమ్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ లాగా చేస్తాం ఈ కార్యక్రమం చెప్పాలంటే. టు బీ ఫ్రాంక్, చాలా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప స్వాములందరూ కూడా అసలు ఈ 42 రోజులు భిక్షకు వస్తారు. ప్రతిరోజు ఒక 2000 మందికి భిక్ష నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ కూడా వచ్చి భిక్ష ఎక్కడెక్కడ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేసుకొని వెళ్తారు. సివిల్ వాళ్ళు కూడా వస్తారు. అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. సో అదనమాట, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంగానే పేరొందింది. కానీ ఇక్కడ ఉపాలయాల్లో ఉన్న ప్రతి ఆలయంలో కూడా ఏ పండగ వచ్చినా అంతే వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు ఫర్ జాయినింగ్ అస్.
స్వామి ఆ సామి బయట రండి ఇట్లా తిరగండి ఇక లైన్ వెళ్ళిపోయింది కదా ఇట్లా తిరిగి రండి ఆ సామి ఒక రౌండ్ స్టార్టింగ్ రౌండ్ స్వామి అలంకార ప్రియనే మన్నదాన ప్రభువే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే చరణ ఘోష ప్రియనే శబరి పీఠమే చక్ర సంహార మూర్తియే. సో ఇప్పుడు శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఉపాలయంగా పిలువబడుతున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఆభరణాలు అయితే చేరుకున్నాయి. సో అయ్యప్ప స్వామికి సమర్పించేశారు. స్వాములంతా భక్తులంతా కలిసి వైభవంగా అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ వచ్చి ఎంతోమంది అంటే కన్నుల పండుగ సాగింది ఈ ఊరేగింపు అయితే. ఈ ఊరేగింపు మహోత్సవాన్ని నార్మల్గా మనకి శబరిమలలో మాత్రమే ఇలాంటి ఎంత వైభవంగా ఊరేగింపులు కానీ ఈ పూజలు ఈ అంటే ఆభరణాలు తీసుకువచ్చి ఒక ప్లేస్ నుంచి స్వామివారికి సమర్పించడం ఈ విధానం అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ
శ్రీనగర్ కాలనీలో నగరం నడివి ఒడ్డున మనకి ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తూ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు చూస్తున్నారు ఎంత చక్కగా అలంకరించారు ఆలయాన్ని కూడా. అండ్ వేలాది మంది భక్తులు రోజు ఇక్కడ నిత్య అన్నదానం కోసం వస్తూ ఉంటారు, భిక్ష చేస్తూ ఉంటారు స్వాములు. కార్తీక మాసం ప్రారంభం నుంచి దాదాపు మనకి జనవరి 14th అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి, మకర జ్యోతి కనిపించే వరకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మనకు శబరిమలలో అయితే నార్మల్గా మనకు మకర సంక్రాంతి అంటే మకర జ్యోతిని చూసే ముందు రోజు ఈ వైభవం అంతా జరుగుతుంది. కానీ ఆ మకర జ్యోతి ముందే వచ్చిందా అన్న రీతిలో నగరంలో మనకు హైదరాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలో ఈ ఉత్సవాలు మనకి ముందుగానే ఒక డెమో ఉత్సవంలా జరుగుతుందని చెప్పొచ్చు. సో అంత వైభవంగా అయితే ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిగతంగా ఎవరికి వారు భక్తితో వచ్చి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. సో ఇంకా సాయంత్రం ఇంకా వైభవంగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆలయంలో మన ఆభరణాలు సమర్పించిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. స్వామివారికి అలంకరణ చేస్తారు. స్వామివారి ఇప్పటి వరకు అయితే స్వామివారిని చూపించలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన అలంకరించి బయటకు తీసుకొస్తారు. ఆ విగ్రహాన్ని పెట్టి పడి పూజ అంటే మెట్ల పూజ, 18 మెట్లకు ఒక్కొక్క మెట్టుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. సో ఆ ఒక్కో మెట్టును పూజిస్తూ జరిగే పూజ మహాపడి పూజ అన్నమాట. సో ఎంతోమంది వేలాది మంది స్వాములు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ చేరుకున్నారు. ఇంకా మహాపడి పూజ, ఆ తర్వాత గజారోహణ కార్యక్రమం. సో ఇంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలకు నగరం నలుమూలల నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పూజ ప్రారంభం కాబోతుంది. పడులు అంటే మెట్లను శుభ్రం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి విగ్రహాన్ని బయటికి తీసి ఆయనను అలంకరించి చక్కగా ఇప్పుడు తీసుకువచ్చిన బంగారు ఆభరణాలతో అలంకరించి ఆ తర్వాత పూజా విధానాన్ని అనేది ప్రారంభిస్తారు. మహాపడి పూజ యాగం శ్రీనగర్ కాలనీ అయ్యప్ప ఆలయంలో జరిగే మహాపడి పూజకు ఒక ప్రఖ్యాత, ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో వేలాది మంది ఈ నగరం చుట్టుపక్కల కూడా ఏ ఆలయానికి లేనంత విశిష్టత ఈ ఆలయంలో సంతరించుకుంటుంది. వేలాది మంది రోజు నిత్య అన్నదానం కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. చూడండి ఇప్పటికీ ఆ పూజ ప్రారంభం కాక ముందుకే వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఆసీనులైన పరిస్థితి మనం చూస్తున్నాము. అండ్ అలాగే దాతలు, విరాళాలు ఇచ్చిన దాతలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛందంగా వచ్చే భక్తులు, అంటే అయ్యప్ప స్వామికి శబరిమలలో మాత్రమే కనిపించే ఈ దృశ్యాన్ని మనం కనులారా హైదరాబాద్లోనే తిలకించవచ్చు అనే ఒక భావంతో అందరూ ఎంతో ఉత్సాహంతో తరలి వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మనకు స్వాములు కూడా ఎంతో వాళ్ళు ఎప్పుడు తెల్లవారుజామునే 3 గంటల రాత్రి నుంచే వాళ్ళు పూజా కార్యక్రమాల్లో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. సో ఇక్కడ మనకు ఒక స్వామి ఉన్నారు, మాట్లాడదాం. స్వామి నమస్తే. నమస్కారం స్వామి. బసిరెడ్డి స్వామి. సో ఎలా నిర్వహిస్తున్నారు కార్యక్రమం? మీరు ఎన్నేళ్ళుగా మాల ధరిస్తున్నారు? స్వామి నాది ఫస్ట్ స్వామి కన్యస్వామి స్వామి. నేను యాక్చువల్గా మేము నిజాంపేటలో ఉంటున్నాము. ఇక్కడ చాలా కన్నుల పండుగగా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో మొత్తం 41 రోజులు ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నాను స్వామి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను స్వామి. ఇలాంటి కార్యక్రమం నా తెలిసినంతవరకు ఎక్కడ జరగమని అనుకుంటున్నాను స్వామి. ఇది ఇలాంటి ఉత్సవము అంటే ఆభరణాలు తీసుకురావడము, ఆ తర్వాత అంబరిపై ఆయనని ఊరేగించడం అనేది స్వామివారిని, ఇదంతా క్రతువంతా మనము శబరిమలలో మాత్రమే చూస్తుంటాము. కానీ శ్రీనగర్లో కూడా ఈ నగరవాసులకు అనుకూలంగా ఉండేటట్టు ఇక్కడ జరుగుతుంది. సో ఆవిడ చాలా సంతోషం. అసలు కన్ను అది చూస్తుంటే స్వామి నగలు అక్కడికి వెళ్ళినాం మేము. చెప్పలేను స్వామి మాటలతో అట్లా. స్వామి చెప్పండి మీరే. ప్రతి సంవత్సరం శబరిమల లాగానే ఇక్కడ మనకు ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ ఆభరణాలు తీసుకురావడంలో మనకు గ్రీన్ బాచ్ దగ్గర గద్దె రావడం, ఇక్కడికి రాగానే 3-4 గద్దెలు రావడం, ఇది నిజంగా అయ్యప్ప స్వామి సత్యం వల్లనే గద్దెలు రావడం జరిగింది. చాలా బాగా ఆనందంగా ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం ఇట్లా బాగా జరుగుతుంటుంది. మీరు చూసారా ఇలా ఈ ఉత్సవాన్ని? శబరిమల ఆభరణాలు వచ్చినప్పుడు కూడా గద్దెను కూడా చూసాం మేము. సేమ్ అదే సేమ్ అలానే ఉందా? సేమ్ అలానే ఉంది.
అంటే శబరిమలలో జరిగే ఉత్సవాన్ని హైదరాబాద్ నగరంలో మనకు కనుల కట్టినట్టుగా చూపిస్తున్నారు అన్నమాట వీరు. సో ఆల్రెడీ అయ్యప్ప నామ స్మరణలతో ఆలయం అంతా మారుమోగిపోతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. పూజా కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది ఇక్కడ. సో అయ్యప్ప ఆలయానికి ఆభరణాలు తీసుకొస్తున్న తిరుఆభరణాల ఊరేగింపు సమయంలో శ్రీనగర్ కాలనీలో ఈ వైభవం జరుగుతున్న సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఆభరణాలు తీసుకొచ్చే సమయంలో ఆకాశంలో మనకు గరుడ పక్షి అంటే గద్ద ఎగురుతూ కనిపిస్తుంది అనమాట. ఆ ఆభరణాల చుట్టూ ఆ ప్రదక్షిణలు చేస్తూ ఊరేగింపుగా ఆ గ్రద్ద కూడా దాంతో పాటు ఆ ఊరేగింపుతో పాటుగా వస్తుంది. అంటే జూబ్లీ హిల్స్ నుంచి కూడా శ్రీనగర్ కాలనీ వరకు ఆ గ్రద్దలు అక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తాయి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. సో ఈ అద్భుతాన్ని అంటే నార్మల్గా కళ్ళారా చూడడానికి మేము ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలని చెప్పి స్థానికులు అంటున్నారు. ఆభరణాల అలంకారం రాత్రి వరకు ఉంటుంది. ఎవరు తొందరపడద్దు, అందరికీ దర్శనం ఉంటుంది. స్వామివారి దర్శనం ఎవరు కూడా లేవద్దు, ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా స్వామివారికి కానీ మూలమైన విగ్రహానికి కానీ ఫోటో తీయమాకండి. ఎవరు దండం పెట్టుకొని కనబడతారు దేవుడు మళ్ళీ ఎక్కువగా. వాళ్ళు ఇక్కడ దర్శనం వచ్చేయాల రావాలండి, ఎక్కువ చెప్పలేదు. మళ్ళీ ఉంది అన్నాడు రావాలి, వెనక రండి స్వామి. ఇక్కడ దర్శనం అయినా అందరూ వెనక రావాలి. ఎంతసేపు చూసినా దేవుడు. దయచేసి రండి స్వామి. భజన వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి స్వామి. కూర్చోండి, రావాలి రావాలి. వాలంటీర్ కృష్ణారావు పంపించండి, ఇంటే పంపించి చూసుకుని ఎంత వచ్చారు. వన్ బై వన్ దర్శనం చేసుకొని కూర్చోండి. అది అప్పుడే కూర్చోండి. అమ్మ మీరెవరు లేకపోతే అప్పుడే అయ్యప్పుడు అయ్యవద్దు, వాలంటీర్స్ తప్పించి ఇంకెవరు మాట్లాడద్దు. సక్షణం దయచేసి జయ
सद्गुरु श्री साईनाथ महाराज की दत्तात्रेय भगवान की जय। स्वामी सर्वत्र गोविंद नाम संकीर्तन गोविंद नारायण ओम नारायण नारायण ओम नारायण 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 गुरु श्री कृष्ण भगवान की कृष्ण केशव माधव सुधा गोविंद माधव माधव जनार्दन वासुदेव माधव जनार्दन वासुदेव नारायण गोविंद माधव नारायण गोविंद माधव पांडुरंग विठले पांडुरंग विठले हरिनारायण 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 हरिनारायण भजनारायण हरिनारायण भजनारायण हरिनारायण 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 पांडुरंग विठले हरिनारायण पांडुरंग विठले ओम नमः शिवाय 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 हर पार्वती पते हर महादेव शंभो शंकर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కొటికా శరవణ గోవింద గోవింద నగయ్య నగప నగరాజ మాటలన్నీ బిచ్చవయ్య నగరాజ నగయ్య నగప నగరాజ మాటలన్నీ బిచ్చవయ్య నగరాజ నగయ్య నగప విరూపాక్షం స్వామియే నాగరాజావే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే పలని మల్లైవాసుడా క్షత్రి అయ్యప్ప స్వామి సోదరా శబరి అయ్యప్ప స్వామి సోదరా నిలవేస్తూ కొండ పైన నిత్యన వెంటనే
తనయా కొండపైన నిత్యమే తని ఎక్కి నిందోదల మధ్యాము నీలకంఠ తనయా అయ్యప్ప స్వామి చూడరా అయ్యప్ప స్వామి చూడరా అయ్యప్ప స్వామి చూడరా అయ్యప్ప స్వామి చూడరా సర్వాపరాధక్షకనే శబరిమల వాసుడా శబరిమల వాసుడా అయ్యా గణపయ్య సోదరా ఓ అయ్యా గణపయ్య సోదరా వాసుడా శబరిమల వాసుడా అయ్యా గణపయ్య సోదరా ఓ అయ్యా గణపయ్య సోదరా అయ్యా గణపయ్య సోదరా ఓరయ్యా గణపయ్య సోదరా అయ్యా గణపయ్య సోదరా ఓరయ్యా గణపయ్య సోదరా ఓరయ్యా గణపయ్య సోదరా ఓరయ్యా గణపయ్య సోదరా మండల దీక్షలో శ్రీమాలలు వేసుకుని మండల దీక్షలో శ్రీమాలలు వేసుకుని కొండలు నడిపించే అయ్యప్ప స్వామి కొండలు నడిపించే అయ్యప్ప స్వామి మండల దీక్షలో నీమాలలు వేసుకుని మండల దీక్షలో నీమాలలు వేసుకుని కొండలు నడిపించే అయ్యప్ప స్వామి కొండలు నడిపించే అయ్యప్ప స్వామి నమాజు పెట్టాము నీమాలు చేశాము నమాజు పెట్టాము నీమాలు చేశాము నమాజు పెట్టాము నీమాలు చేశాము నమాజు పెట్టాము నీమాలు చేశాము ఆదుకో రావయ్యా అయ్యప్ప స్వామి ఆదుకో రావయ్యా అయ్యప్ప స్వామి శబరిమల వాసుడా శబరిమల వాసుడా అయ్యా గణపయ్య సోదరా ఓ అయ్యా గణపయ్య సోదరా అయ్యా గణపయ్య సోదరా ఓ అయ్యా గణపయ్య సోదరా ఓ అయ్యా గణపయ్య సోదరా అయ్యా గణపయ్య సోదరా ఉన్నాము నీ భజనలు చేస్తూ దీక్షలో ఉన్నాము నీ పూజలు చేస్తూ దీక్షలో ఉన్నాము నీ పూజలు చేస్తూ
శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప ఆలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఇలా సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ పూజలో ఆలయ ఈవో లావణ్య గారు, అలాగే ఆలయ చైర్మన్ రామయ్య గారు అండ్ అతిరథ మహారాజులందరూ అండ్ కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక పూజారులు ఆయన నంబూరి గారు ఆయన శబరిమలలో ఆయన మాజీ శాంతి మేలుగా పనిచేశారు. సో ఆయన ఇప్పుడు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసి సో పూజ అనేది నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క మెట్టుకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ అంటే 18 మెట్లను 18 అష్టాదశ శక్తి పీఠాలుగా భావిస్తారు. అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవారు అందరూ ఈ 18 మెట్ల పైన కొలువుదీరి ఉంటారని భక్తులు నమ్ముతారు. సో ఆ భక్తులు అంటే ఒక్కో మెట్టుకు పూజ చేస్తే ఆ శక్తి పీఠానికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అందుకని ఈ మహా పడి పూజకు ఎక్కడ లేని ఆదరణ దక్కుతూ ఉంది అనమాట. సో ఇక్కడ జరిగినట్టే మన శబరిమలలో కూడా ఇదే విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంటే అక్కడ ఎంత గ్రాండ్గా అయితే నిర్వహిస్తారో దాన్ని రెప్లికేట్ చేసే విధంగా అందులో ఆచరించే విధి విధానాలన్నీ ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆచరిస్తూ సేమ్ అదే అంతే వైభవంగా నిర్వహించాలని అయితే ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వేలాది మంది భక్తులు కోలాహలం నడుమ ఈ వైభవం ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ ఇంకా సాయంత్రం కూడా ఇప్పుడు ఈ పూజ దాదాపు 18 మెట్లకు దీపాలు అలంకరించేశారు. ఆ తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మహా గజారోహణ కార్యక్రమం ఉంటుంది.